ఏం భయ్యా పోయించినావా? పోయించలే సార్. ఈ ఫ్లిప్కార్టా ఏంది అమెనా? ఫ్లిప్కార్ట్ అవును సార్. ఏమైంది మరి నువ్వు మరి ఇన్ని తీసుకుపోవాలంటే మధ్యలో బండి ఆగిపోతే ఎట్లా? అదే ప్రాబ్లం అవుతుంది కదా సార్. ఫేక్ న్యూస్ నీకు అర్థమవుతలేదు అసలు ఇది. ఫేకా నిజం అర్థమైతలేదు. గవర్నమెంటే క్లారిటీ ఇవ్వాలా. అంతే సార్. కొంచెం గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చి ఏం ఇబ్బంది పడకండి అంతా ఉన్నదని చెప్తే ఎక్కడోళ్ళు అక్కడ సెట్ రైట్ అవుతారు. అంతే కదా సార్. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ తిరగాలి హైదరాబాద్? ఎర్రమంజిల్ ఏరియా. అవును సార్. డైలీ ఎంత పెట్రోల్ అవుతుంది నీకు? డైలీ 200, 100, 150 అవుతుంది. ఇప్పుడు ఎంత కొట్టించినావు? ఇంకా ఒకటే ఆడ పెట్రోల్ బంక్ లో ఫుల్ అయింది కదా. మీటర్ ఉందిగా ఉంది కదన్న 80% ఉంది. రేపటి కోసం ఏం పడుతుంది అందులో? ఏం పట్టదుగా. పొద్దునైనా పడతా కదా సార్. రేపటి కోసం ఒకసారి మీటర్. జనాలు ఎంత టెన్షన్లు ఉన్నారంటే అర్థమవుతుంది మనకు. ఆల్మోస్ట్ 85% ఉంది. అదే రూపాయలు పడుతుంది. రేపటిదేమి కదా, ఇప్పటి గురించి కాదు కదా. రేపటి పెట్రోల్ పట్టదు. లూజ్ చేస్తున్నాను. సరే ఇప్పుడు ఎటు పోవాలి? ఇవి ఎక్కడ డెలివరీ ఇటు సైడ్ ఇవ్వాలి. ఏంది ఇంత వెయిట్? ఇది భుజం నోయదా? ఏముండదా? అవుతుంది. అయితే చేసుకోవాలి కదా సార్. చేసుకోవాలి కదా మన కోసం మనం. మొత్తం ఇది డే అంతా కష్టపడితే ఎంత వస్తుంది మనకు? వస్తాయి ఎంత? మామూలు 1000 రూపాయలు సంపాదిస్తారా? చేస్తాం. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ.